నమస్కారం. ఈరోజు మనం సోనూ కుమార్ అంటే ఎస్కేఆర్ రాసిన ది లెజెండ్ మైండ్ అనే ఒక అద్భుతమైన పుస్తకంలోనే కొన్ని ఆలోచనలను లోతుగా విశ్లేషించబోతున్నాం. ఈ పుస్తకంలో రచయిత ఒక దేశం యొక్క బలాన్ని మనం ఎలా అంచనా వేస్తామో ఆ లెక్కలనే తలక్రిందులు చేసే ఒక వాదనను ముందుకు తెచ్చారు. ఖచ్చితంగా. ఆయన వాదన ఏంటంటే, మనం శతాబ్దాలుగా తప్పుడు విషయాలను లెక్కిస్తున్నామని. తప్పుడు విషయాలనా? అవును. మనం యుద్ధ ట్యాంకులను లెక్కిస్తాం, కాని టీనేజర్ల శక్తిని కాదు. బంగారం నిల్వలను చూస్తాం, కాని భూగర్భ జలాలను పట్టించుకోం. అంటే ఈ పుస్తకము ఒక దేశం యొక్క అసలైన బ్యాలెన్స్ షీట్ను తిరగరాసే ప్రయత్నంలాంటిదనమాట. ఆసక్తికరంగా ఉంది. ఈ కొత్త బ్యాలెన్స్ షీట్లో ఆయన 3 ముఖ్యమైన ఆస్తులను, లేదా ఆయన మాటల్లో చెప్పాలంటే వజ్రాలను గుర్తించారు. అందులో మొదటిది చాలా రెచ్చగొట్టేలా ఉంది. దేశానికి ఆయుధంగా యువత. అవును. ఆయుధం అనే పదం వినగానే కొంచెం కంగారుగా అనిపించట్లేదా? దీని వెనక అసలు ఉద్దేశమేంటి? నిజమే. ఆ పదం వినగానే మనకు హింస, విధ్వంసం గుర్తుకొస్తాయి. కాని రచయిత ఉద్దేశ్యం అది కాదు. యువతను ఒక వ్యూహాత్మక శక్తిగా చూడాలన్నది ఆయన వాదన. వ్యూహాత్మక శక్తి అంటే? అంటే వాళ్ల శక్తి, వాళ్ల ఉత్సాహం, కొత్త ఆలోచనలు ఇవన్నీ ఒక దేశం తన లక్ష్యాలను సాధించడానికి ఉపయోగించుకోగల ఒక శక్తివంతమైన సాధనం. ఇది సాంస్కృతిక, ఆర్థిక, సైద్ధాంతిక ఆయుధం. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. చరిత్రలో ఇలా యువత ఒక దేశానికి ఆయుధంగా పనిచేసిన సందర్భాలున్నాయా? చాలా ఉన్నాయి. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి. 1789 ప్యారిస్ వీధులు. ఫ్రెంచ్ విప్లవం. అవును. వేలాది మంది యువ విద్యార్థులు, మేధావులు రాచరికానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అని నినదిస్తున్నారు. ఆ శక్తి, ఆ ఆవేశం ఒక సామ్రాజ్యాన్నే కూల్చేసింది. ఆ విప్లవానికి అసలైన ఆయుధం ఆ యువతే. మన దేశంలో కూడా భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్లు యువతకు స్ఫూర్తిగా నిలిచారు గదా? దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతలో స్వాతంత్ర కాంక్షను రగిలించాయి. అది తుపాకీ కంటే శక్తిమంతమైన ఆయుధం. అయితే ఈ శక్తిని తప్పుగా కూడా వాడొచ్చు. ఒక్క నిమిషం. అంటే ఇది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదా? ఖచ్చితంగా. రచయిత చైనాలో మావో కాలంలోనే రెడ్ గార్డ్స్ ఉదాహరణిచ్చారు. ఒక ప్రభుత్వం తన సైద్ధాంతిక లక్ష్యాల కోసం యువతలోని ఆవేశాన్ని ఎలా వాడుకోగలదో, అది ఎంత విధ్వంసకరంగా మారగలదో చెప్పడానికి ఇది ఒక చేదు నిజం. అంటే ఈ ఆయుధం ఎవరి చేతిలో ఉందనేదే చాలా ముఖ్యం. ఇక ఆర్థిక కోణం గురించి మాట్లాడితే జనాభా డివిడెండ్ అనే మాట తరచూ వింటుంటాం. భారతదేశం లాంటి దేశాలకు ఇదొక వరం అంటున్నారు. ఇది ఒక పెద్ద వరం, కాని అదే సమయంలో ఒక పెద్ద గ్యాంబిల్ కూడా. గ్యాంబిలా? అవును. భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా ఉంది. వీరందర్నీ సరైన నైపుణ్యాలతో, విద్యతో, ఉద్యోగాలతో మనం సన్నద్ధం చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ రాకెట్లా దూసుకుపోతుంది. అది జనాభా డివిడెండ్. ఒకవేళ అలా చేయలేకపోతే? అదే ప్రమాదం. అదే యువతకు ఉద్యోగాలు లేక నిరాశా నిస్పృహలకు లోనైతే అది ఒక జనాభా బాంబుగా మారుతుంది. సామాజిక అశాంతికి దారితీస్తుంది. అందుకే యువతలో పెట్టుబడి పెట్టడం అనేది ఏ దేశానికైనా అత్యంత కీలకమైన వ్యూహాత్మక నిర్ణయం. ఆర్థికంగానే కాదు, సాంస్కృతికంగా కూడా యువత ఒక ఆయుధమే కదా. ఈ రోజుల్లో మనం చూస్తున్న కే-పాప్ ప్రభంజనం లాంటివి. అద్భుతమైన పాయింట్. దాన్ని సాఫ్ట్ పవర్ అంటారు. చూడండి, దక్షిణ కొరియా తమ సంగీతం, సినిమాల ద్వారా ప్రపంచ సంస్కృతిపై ఎంత ప్రభావం చూపుతోందో. అది వారి యువ కళాకారుల శక్తి. నిజమే. అలాగే నైజీరియా యొక్క ఆఫ్రోబీట్స్, మన దేశపు టెక్ నిపుణులు సిలికాన్ వ్యాలీని ఏలడం, ఇవన్నీ తమ దేశాల ప్రతిష్టను పెంచే పరోక్ష ఆయుధాలన్నమాట. అయితే యువత అనే ఈ ఆయుధాన్ని సరిగ్గా వాడాలంటే నియంత్రణ కాకుండా సాధికారత ముఖ్యం అంటారా? అదే రచయిత చెప్పే కీలకమైన విషయం. యువతను పావులుగా కాదు, భాగస్వాములుగా చూడాలి. వాళ్ల శక్తిని నియంత్రించాలని చూస్తే అది తిరగబడుతుంది. వారికి మార్గనిర్దేశం చేసి అవకాశాలు కల్పిస్తే వారు దేశాన్ని ముందుకు నడిపించే ఇంధనంగా మారతారు. ఓకే, యువత దేశానికి పదునైన అస్త్రం లాంటిది. కాని రచయిత వాదన ప్రకారం కేవలం యువతే కాదు, దేశంలోని మొత్తం జనాభానే ఒక సంపద. ఆయన దాన్ని ధనం లేదా కరెన్సీ అని పిలుస్తున్నారు. ఈ ఆలోచన కొంచెం విచిత్రంగా లేదా? విచిత్రంగా అనిపించొచ్చు, కాని చాలా శక్తివంతమైన ఆలోచన.
ఇక్కడ రచయిత మానవ మూలధనం అనే భావన గురించి మాట్లాడుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక మనిషి మెదడు ఒక బ్యారెల్ చమురు కన్నా విలువైనది. ఆసక్తికరంగా ఉంది. దేశంలో ఎంతమంది ఉన్నారు అన్నది కాదు, ఆ ఉన్నవారిలో ఎంత నాణ్యత, నైపుణ్యం, ఆరోగ్యం ఉన్నాయన్నదే అసలైన సంపద. అంటే సంఖ్యల ఆట కాదు, సామర్థ్యాల లెక్క అన్నమాట. దీనికి ఏవైనా ఉదాహరణలున్నాయా? ఉత్తమ ఉదాహరణలు దక్షిణ కొరియా, ఫిన్లాండ్. ఆ దేశాల్లో సహజ వనరులు దాదాపు శూన్యం, కానీ వాళ్లు తమ ప్రజల విద్యపై, ఆరోగ్యంపై భారీగా పెట్టుబడి పెట్టారు. ఓ, ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యం కలిగిన జనాభాను తయారుచేసుకున్నారు. ఆ మానవ మూలధనంతోనే సాంకేతికతలో, ఆవిష్కరణలో అగ్రగాములుగా ఎదిగారు. అంటే వాళ్లు తమ ప్రజలనే గనులుగా మార్చుకున్నారు. ప్రజారోగ్యం గురించి కూడా ఒక ఆసక్తికరమైన గణాంకం ఉంది. ప్రజారోగ్యంపై పెట్టే ప్రతి డాలర్కు ఆర్థిక వ్యవస్థకు $21 లాభం వస్తుందని WHO అంటుంది. నిజం. ఎందుకంటే ఆరోగ్యవంతమైన పౌరులు ఎక్కువ ఉత్పాదకంగా ఉంటారు, అనారోగ్యంపై చేసే ఖర్చు తగ్గుతుంది, ఇదంతా దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇస్తుంది. అయితే ఇక్కడ కూడా మరో కోణం ఉంది. జనాభా ఎప్పుడూ ఆస్తిగానే ఉండదు, అప్పుగా కూడా మారచ్చు. జపాన్ లాంటి దేశాలు ఎదుర్కొంటున్న సమస్య ఇదేనా? వృద్ధుల సంఖ్య పెరిగిపోవడం? ఖచ్చితంగా. దాన్ని వృద్ధాప్య సమాజం అంటారు. అక్కడ పనిచేసే యువత సంఖ్య తగ్గిపోయి ఓய்వు తీసుకున్న వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ఇది వారి ఆర్థిక వృద్ధిని నెమ్మదింపచేసే ఒక నిశ్శబ్ద సంక్షోభం. మరోవైపు బ్రెయిన్ డ్రెయిన్ సమస్య కూడా ఉంది కదా? అవును. అంటే ఒక దేశం తన అత్యంత ప్రతిభావంతులైన పౌరులను, తన విలువైన కరెన్సీని కోల్పోవడం. ఈ రోజుల్లో AI వస్తున్న తరుణంలో ఈ మానవ మూలధనం అనే భావన ఎలా మారుతుంది? యంత్రాలే చాలా పనులు చేస్తే మనుషుల విలువేంటి? చాలా ముఖ్యమైన ప్రశ్న. భవిష్యత్తులో కేవలం సాంకేతిక నైపుణ్యాలు సరిపోవని రచయిత నొక్కి చెప్పారు. AI చెయ్యలేని పనులు అంటే సృజనాత్మకంగా ఆలోచించడం, విమర్శనాత్మకంగా విశ్లేషించడం, ఇతరులతో కలిసి పనిచేయడం, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, ఇలాంటి మానవ సహజమైన లక్షణాలకే ఎక్కువ విలువ ఉంటుంది. కాబట్టి మన విద్యావ్యవస్థ కూడా మారాలి. ఖచ్చితంగా ఈ నైపుణ్యాలను పెంపొందించే దిశగా మారాలి. సరే, అంటే మొదటి వజ్రం యువత అనే శక్తి, రెండవది మొత్తం జనాభా అనే నైపుణ్యం. మరి వీటన్నిటికీ పునాది ఏంటి? వారు నిలబడే నేల, పీల్చే గాలి. అదే రచయిత చెప్పే మూడవ అత్యంత ప్రాథమికమైన వజ్రం, దేశానికి సంపదగా ప్రకృతి. అవును. దశాబ్దాలుగా ఆర్థికవేత్తలు ప్రకృతిని ఎలా చూశారంటే అదొక ఏటీఎం లాంటిది, దానికి పాస్వర్డ్ అవసరం లేదు, ఎంత డ్రా చేసినా డబ్బులు వస్తూనే ఉంటాయనుకున్నారు. కానీ ఇప్పుడు మనకు ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అనే నోటిఫికేషన్ వచ్చింది. సరిగ్గా చెప్పారు. పారిశ్రామిక విప్లవం తర్వాత మనం చేసిన పెద్ద తప్పు ప్రకృతిని ఉచిత వనరుగా చూడటం. ఈ తప్పును సరిదిద్దడానికే రచయిత సహజ మూలధనం అనే పదాన్ని వాడారు. అంటే ఏమిటి? సహజ మూలధనం అంటే ఒక దేశానికున్న సహజ ఆస్తుల స్టాక్. అంటే అడవులు, నదులు, స్వచ్ఛమైన గాలి, సారవంతమైన నేల, ఖనిజాలు, జీవవైవిధ్యం, ఇవన్నీ. ఇవి మనకు కనిపించకుండానే ఎన్నో సేవలు ఉచితంగా అందిస్తాయి. ఉదాహరణకు, అడవులు మనకు ఉచితంగా గాలిని శుద్ధి చేసే ఫ్యాక్టరీలు, నీటిని ఫిల్టర్ చేసే ప్లాంట్లు, వరదలను ఆపే డ్యాంలు. మనం వాటికి బిల్లు కట్టట్లేదు కాబట్టి వాటి విలువను గుర్తించట్లేదు. అంటే ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం వేరువేరు కాదు, ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయని అంటున్నారా? ఖచ్చితంగా. ఇది జీరోసమ్ గేమ్ కాదు. ప్రకృతిని నాశనం చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందడం అనేది తాత్కాలికమే. ఒక ఉదాహరణ చూడండి. ప్రపంచ ఆహార పంటల్లో 75% తేనెటీగలు, సీతాకోక చిలుకలు వంటి కీటకాల పరాగ సంపర్కంపై ఆధారపడి ఉన్నాయి. అవును. మనం వాడే పురుగుమందుల వల్ల అవి చనిపోతే మన ఆహార భద్రతకే ప్రమాదం కదా. దీనికి సానుకూల ఉదాహరణగా కోస్టారికా గురించి చెప్పారు. ఆ దేశం పర్యావరణాన్ని కాపాడుతూనే ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందింది? కోస్టారికా ఒక అద్భుతమైన కేస్ స్టడీ. వాళ్లు తమ సైన్యాన్ని రద్దు చేసి ఆ డబ్బును విద్య, పర్యావరణ పరిరక్షణపై పెట్టారు. అడవులను పెంచారు, జీవ వైవిధ్యాన్ని కాపాడారు. దాని ఫలితంగా ఈరోజు ఆ దేశం పర్యావరణ పర్యాటకానికి స్వర్గధామంగా మారింది. ప్రకృతిని కాపాడటమనేది ఒక ఖర్చు కాదు, అది ఒక తెలివైన పెట్టుబడి అని ప్రపంచానికి చూపించారు. అయితే ఈ సహజ సంపద విలువను ఎలా లెక్కించాలి?
జీడీపీలో చెట్లు నరికితే వచ్చే ఆదాయం కనిపిస్తుంది కాని ఆ చెట్టు బతికుంటే ఇచ్చే ఆక్సిజన్ విలువ కనిపించదు కదా. అందుకే రచయిత కొన్ని కొత్త పద్ధతులను సూచించారు. సింపుల్గా చెప్పాలంటే ఒక దేశం యొక్క వార్షిక రిపోర్ట్లో లాభాలతో పాటు పర్యావరణానికి కలిగించిన నష్టాన్ని కూడా లెక్కించాలి. బోట్స్వానా దేశం చేసిన పని చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఏమిటది? వాళ్లు తమ జాతీయ ఆస్తుల లెక్కల్లో వజ్రాలతో పాటు ఏనుగులను కూడా చేర్చారు. ఏనుగులను ఆస్తిగా చేర్చడమా? అవును, ఎందుకంటే ఆ ఏనుగులు పర్యాటకులను ఆకర్షించి దేశానికి ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. కాబట్టి అవి జీవమున్న ఆర్థిక ఆస్తులు. వాటిని కాపాడటానికి, వేటను నిరోధించడానికి ఎక్కువ పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారు. అలా ప్రకృతికి ఒక ఆర్థిక విలువను కట్టినప్పుడు దాన్ని కాపాడటానికి ప్రభుత్వాలకు ప్రోత్సాహముంటుంది. ఇందులో ఆదివాసీ ప్రజల పాత్ర గురించి కూడా ప్రస్తావించారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రపంచ జనాభాలో వాళ్లు 5% మాత్రమే ఉన్నా ప్రపంచంలోని 80% జీవవైవిధ్యాన్ని వాళ్లే కాపాడుతున్నారు. 80%? అవును, ఎందుకంటే వాళ్లకు ప్రకృతి అంటే ఒక వస్తువు కాదు, అదొక సజీవ సంబంధం. ఆధునిక ఆర్థిక శాస్త్రం ఇప్పుడు తెలుసుకుంటున్న పాఠాలను వాళ్లు వేల ఏళ్లుగా పాటిస్తున్నారు. అయితే ఈ 3 వజ్రాలను కలిపి చూస్తే మనకేమర్థమవుతోంది? యువత, జనాభా, ప్రకృతి, ఈ మూడింటి మధ్య సంబంధమేంటి? ఈ 3 విడివిడిగా లేవు. అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒక జీవన చక్రం. చూడండి, యువతలో పెట్టుబడి పెడితే మొదటి వజ్రం, మనం నైపుణ్యం కలిగిన మానవ మూలధనాన్ని రెండవ వజ్రం తయారు చేస్తాం. సరే. ఈ విద్యావంతులైన, చైతన్యవంతులైన ప్రజలు తమ చుట్టూ ఉన్న సహజ మూలధనానికి మూడవ వజ్రం సంరక్షకులుగా మారతారు. వాళ్లు పర్యావరణాన్ని కాపాడే కొత్త టెక్నాలజీలను కనిపెడతారు, స్థిరమైన విధానాలను అమలు చేస్తారు. ఆరోగ్యకరమైన ప్రకృతి. ఆ ఆరోగ్యకరమైన ప్రకృతి మళ్లీ ప్రజలకు మంచి జీవితాన్ని ఇస్తుంది. ఇదొక సానుకూల వలయమన్నమాట. అద్భుతంగా కనెక్ట్ చేశారు. ఈ చర్చ ముగింపుగా ఒక ఆలోచన వస్తోంది. రచయిత ఈ 3 వజ్రాలను ఒక దేశం యొక్క బ్యాలెన్స్ షీట్లో అసలైన ఆస్తులుగా చూపిస్తున్నారు. అవును. ఒకవేళ ఎస్కేఆర్ చెప్పింది నిజమైతే, మనం రోజూ వార్తల్లో స్టాక్ మార్కెట్ గణాంకాల పక్కన మన దేశ అక్షరాస్యత శాతం, అటవీ విస్తీర్ణం, ప్రజల సగటు ఆయుర్దాయం లాంటివి కూడా చూడాలేమో. అదే కదా అసలు విషయం. ఈ కొత్త దృష్టితో చూస్తే మన దేశపు నిజమైన వార్షిక ఆరోగ్య నివేదిక ఎలా ఉంటుంది? ఇది ఆలోచించాల్సిన విషయం.